ధన్యవాదాలండి పద్మజ గారు. మీకు కథ అంటే ఎంత ఇష్టమో అనేది ఈ విషయంలో తెలుస్తుంది. తర్వాత వారిని పరిచయం చేయడం కూడా నాకు చాలా చాలా ఇష్టమైన విషయం. తను మా ఊరు నెల్లూరు జిల్లా. వారి భర్త కరణం హరిరావు గారు కడప జిల్లాలో ఉంటారు. ముగ్గురు పిల్లలు. చిన్నప్పటి నుంచి ఏదో రాస్తూ ఉంటూ గత 5 సంవత్సరాలుగా వారు రాసిన కథలు మనకి మధురవాణిలో ప్రచురితమై ఉన్నాయి. తర్వాత అవన్నీ మంచి పుస్తకాల సంపుటికి కూడా వచ్చాయి. ఇంతకు ముందు కొన్ని కథలు అవన్నీ పత్రికల్లో వచ్చినా చాలా కొద్దివైనా సరే ఇప్పుడు తను హాయిగా ఆ, విరామ సమయంలో చక్కగా వాళ్ళ పిల్లల దగ్గర సమయం గడుపుతూ ఉన్నారు వర్జీనియాలో. మీ అందరికీ ఎంతో సాదరంగా శ్రీమతి కరణం గిరిజాహారి గారిని పరిచయం చేస్తున్నాను. అమ్మ మీకా చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. మొదటి మాటలోనే అయ్యా, ఏమిటయ్యా భాస్కర్ అయ్యా అట్లా మాట్లాడారు. చాలా ఆప్యాయత, సంతోషం. వేదిక మీది. నమస్తే అండి. అందరికీ నమస్కారం. నా పేరు గిరిజాహర్. నేను నెల్లూరు జిల్లాలో, మా వారు కడప జిల్లా. వారి పేరు పోయారు. నేను నా పిల్లలు. నేను ఏకాంత సేవ అనే వెంకటేశ్వర స్వామి గారి గురించి ఒకటి రాసుకున్నానండి. అది చదువుతాను. ఇది ఏకాంత సేవ. శ్రీ మహావిష్ణువు యుగానికి ఒక్క అవతారమే. ఈ అఖిల చరాచర జగత్తును పాలించే క్రమంలో త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు, ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు, అలాగే కలియుగంలో శ్రీనివాసుడై వేదాద్రిపై పశువుల కాపరి చేసిన తల్లి ఒకళమాతకు పుత్రుడై ఆనంద నిలయాన్ని నివాసం చేసుకుని మంగాపురంలో కళ్యాణ వెంకటేశ్వరుని కనిపించి తిరుచానూరు శాంతి నిలయ వాసిని అయిన శ్రీ అలిమేలు మంగాపతి అయి శూన్యమంతా నిండి ఉన్న నీలిమను శరీర వర్ణంగా ధరించి అర్ధరాత్రి వరకు భక్తుల వినతులు విని తెల్లవారకు ముందే ఒళ్ళు దండాలతో సేవించే దీనజనుల ఆర్తి తీర్చడానికి తయారయ్యే మధ్య సమయంలో తన తల్లి, ఇల్లాలు, అన్న వదినల క్షేమములు అడిగి మసక చీకట్లోనే తిరిగి కొండెక్కే స్వామిని తలుచుకుంటూ భక్తుల పాలిట కల్పవృక్షమై వెళుతున్న శ్రీరమణుని పాదాల చెంత భక్తితో ఈయన చిన్ని ఊహాపుష్పం ఏకాంత సేవ. ఆనంద నిలయం. అందులో బంగారు మేడ. ఆ మేడలో వెలసి ఉన్న నల్లని మేని నగవ చూపులవాడు తెల్లని కన్నుల దేవుడు. ఏకాంత సేవకు సమయమైంది. పవిళ్ళకై పట్టెమంతం వేసి పట్టుపరుపులు పరిచి పచ్చకర్పూరము పటిక బెల్లము కలిపిన పాలు, మధుర ఫలాలు, పుష్పమాలలు ఉంచి స్వాములు అర్చక స్వాములు వీవనలు పూని గాలి పాడుతున్నారు. జో అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద. వళింపు సేవ పూర్తయింది. శయన మంటపం తలుపులు మూసుకున్నాయి. వలువలు అరవేరుతున్నాయి. గర్భగుడి దాటి పూల తోట ముందు నిలిచాడు యశోదానందనుడు. పిల్లగాలు ఒకటి పూల తావులతో వచ్చి మేను తాకింది. తనయుని రాకకై ఎదురు చూస్తున్న బక్కుళమ్మ దగ్గరకొచ్చి అప్పులు కమ్మిన ఆకాశంలా ఉన్న తలువ మెరుపుల దేహం మీది చెమటలను బయట చెంగుతో అద్దుతూ, ఏమిటో అర్ధరాత్రి గడిచిన పని పని తడిసి ముద్దైన ఆర్తిగా పలికింది. తల్లి పాదాలనంటి భుజం చుట్టూ చేయి వేసి చీర చెంగు నిండా కప్పి, ఇంకా మేలుకున్నావు ఎందుకమ్మా? ఎంత చెప్పినా వినవు. ఆ పూల తోట పని శ్రమ కదమ్మా. చూసుకునే వాళ్ళు ఉన్నారు కానీ హాయిగా విశ్రాంతి తీసుకోమ్మా. గోముగా మందలిస్తూ కుటీరం వైపు నడిచాడు శ్రీనివాసుడు. నీవు త్వరగా బయలుదేరు. అసలే నా కోడలు నిద్ర కాగలేదు. నీ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. వెళ్ళిరా. మరిచా
నేను పంపిన పూలమాల మధ్యనా లేదా? నా మాటగా అడుగు. ఇంకో మాట కన్నడా? అన్నయ్య ఎలా ఉన్నాడో చూసిగా. నిన్న ఆలయంలో కళ్ళలోనే ఉన్నాడు. ఏమిటో అంత భారం వాడి నెత్తిన వేస్తుంది. ఆ కాసులు కొంచాల కొద్దీ కొలిచి కొలిచి అలసిపోతూ ఉంటాడు. ఇస్తూ అచ్చు అనడు కదా. తనలో తనే కొనుక్కుంటూ వెళ్తున్న తల్లి వెనకే నడుస్తూ, అమ్మా, మాకు వేల యుగాల వయసులో వచ్చిన నీ కళ్ళకి ఇంకా పసిపిల్లల్లాగే కనపడతామా? పరిహాసమాడినాడు పరంధాము. ఏమంత వయసులో వచ్చాయని పెద్దవాడు ఆటలు మాని పెద్దరికపు నడవళ్ళు నేర్చి పీటలెక్కి ఒక ఇంటివాడే 4 దినాలవ్వలేదు. ఇక నీవైతే నిన్న మొన్నటి దాకా నా సంక దిగవైతివి. వదిలితే వెళ్ళి జున్నులు వెన్నలు మింగటం. ఆ గోపమ్మల చాడీలు వినలేకపోతుంటి. ఇదిగో ఆ రోలు ఇంకా అక్కడే పడి ఉన్నదిగా. ఏమైనా నువ్వు గడిపివాడులే. మా కొంగుచాటు నుంచే పద్మావతిని బలవేసి పట్టినావుగా. అమ్మా, ఆ కబుర్లన్నీ రేపు నీ చేసి తేనెల చామకన్నము దధ్యోతనము తినటానికి వస్తానుగా. అప్పుడు వింటాను. ముసి ముసి నవ్వులతో మంగాపురం దాచి పట్టేసుకునేట్టుగా. చామకన్నము అంటే చామలు లేక అరికలు వండి తేనె కలిపి నైవేద్యం ఇస్తారు. దానినే చామకన్నము అంటారు. చేరి యశోదకు శిశువిద్దడు, ధారుని బ్రహ్మకు తండ్రియు నిద్దడు. మంగాపురం రాజగోపురం తల వంచి స్వామికి స్వాగతం పలికింది. పన్నీటి జలకాలు, అగరు పొగలు, పునుగు జవ్వాది సువాసనలతో విడిదిల్లు నిండిపోయింది. నీలకుంతలాలు ఉంగరాలు తిరిగి శంఖచక్రాలు ధరించిన ఎగుబుజములపై పారాడుతున్నాయి. సన్నటి తిరునామంతో పాటుగా నుదుటిపై అలకలల్లాడుతున్నాయి. పైడి జంధ్యము, ముత్యాలహారము, సంపంగిమాల, కౌస్తుభము కూడా ఉరము పైన అమరి ఉన్నాయి. మొలనూలు సందుల నందక ఖడ్గం దర్పంగా నిలిచింది. పశ్చిమి వన్నె పట్టుధోతి మీగడ సరకల ఒంటి నంటి ఉంది. ఎడమ భుజము మీద ఉన్న ఉత్తరీయాన్ని కుడి ముంజేతి మీదికి తీసుకుని మెత్తని ముఖమల్ పాదరక్షలు ధరించి తిరుచానూరు వైపు సాగినాడు కళ్యాణరాముడు. వచ్చను అలమేలు మంగ, ఈ బత్తల కడియాల పణతి జలంగా శాంతి నిలయం. చింతామణి గృహం. అంత దూరం నుంచే స్వామి రాకపచ్చ కట్టిన చిలికత్తెలు అమ్మ అలంకారాలు ఆపి హడావిడిగా బయటికి పరిగెత్తారు. వాకిట్లోనే ఎదురైన వెంకటనాథుని గని పక్కల కొదిగి దారిచ్చినారు. వారి కిలకిల నవ్వులు గుసగుసలు విని స్వామి ఊరుకంట చెల్లులను చూస్తూ గడప దాటపోతే నుదుటికి ద్వారబంధం తాకింది. సకల చరాచర జీవరాశిని కని పెంచి పాలించే కడుపు చలువల తల్లి ఇంటి చెలువపు రాసి అలమేలు మంగ కంగారు పడుతూ లేచి వచ్చింది. చూసుకోవద్దా? మందలింపుగా అంటూ ముగ్గురు తడిమింది. అందుకుని పసిడి గోయలపై కూర్చుండబెట్టి మంచి గంధం తెచ్చి పట్టు వేసింది. 7 లోకాల నేలడి శ్రీహరి పాదాలు తన చల్లని ఒడిలు చేసి మెల్లగా ఒత్తుతూ పేద తీరుస్తున్నది జగజ్జనని.
తడి పొడి కురులకు చిక్కులు తీస్తూ కేశరాశిని గాలికి వదిలి వెళ్ళారు చెలుడు. ఇదే సందని చిల్లచెమరలొచ్చి ఉంగురులను మరింత ముందుకు తోసి స్వామితో గోబూసులాడిస్తున్నాయి. ఇదిగా మాట విన్నని కేశరాశిని ముత్యాల సరాలు సన్నజాజుల మాలలతో కలిపి మెలివేసి బంధించింది. నుదుటనున్న కస్తూరి తిలకం సన్నటి జ్వాలలా ఉంది. సన్న రవ్వల చెవిపోగులు, ముత్యాల ముక్కెర, మెడలో మంగళసూత్రము, నల్లపూసలు, వజ్రాల హారం, అన్నిటికీ పైన అత్తగారంపిన గులాబీ మాల. ప్రియపతి మనసు పడి నేయించి పంపిన పాలరంగు వెంకటగిరి అరిగ పువ్వుల చీర, బంగారు మువ్వల మొలనూలు, పసుపు పాదాలపై చిరుగజ్జల పట్టీలు, మెట్టెలు. గరుడాద్రి వేదాద్రి కలిమియూసే తిరులులకే చూడరు చింతామణి. తలదిండి మీదికి అలవోకగా వాలి చిరునవ్వుతో కళ్ళార్పకుండా ప్రియసతి లావణ్యం దురుకుంటున్న గోవిందుని చూపులకు ముగురమ్మల మూలపుటమ్మ మేటి పెద్దమ్మ మోమున ఘోరంత సిగ్గుమొలిచింది. అంతలోనే చేరుకుని అనుబొమ్మలతోనే ప్రశ్న వేసింది. ఏమిటా చూపు అంటూ. అదే అమ్మ అడగమంది. తాను పంపిన పూలమాలలు నచ్చేనా అని మాట మార్చాడు శ్రీరంగనాథుడు. మీరే చెప్పండి ఎలా ఉన్నాయో. తలలోని జాజిమాలను, మెడలోని గులాబీ మాలను చూపుతూ అలమేలుమంట. పూలరేఖలు జారి స్వామి పాదాలను అభిషేకించే. ఈ పాదమే కదా ఇలా ఎల్లగొలిచినది, ఈ పాదమే కదా ఇందిరాహస్తముల కిటవైనది. వెనుచీకటి పలసబారక ముందే లేచి ఒలువుకెళ్లే పత్తిని వీడ్కొలుపుతూ, నా భక్తులను ఒక కంట కనిపెట్టి చూడండి. తల్లి వదనము బిడ్డల గురించిన ఆకలికి ఉంటారు. కొండలనెక్కి కోనలు దాటి తమ తోడు వెళ్ళబోసుకోవటానికి మీ సన్నిధికి వస్తారు. పొమ్మనవద్దు, మీరు పేదలు వారు. అన్నప్రసాదం సరిగా అందుతున్నదా? నీళ్లు నిండిన కళ్ళతో గుమ్మానికి ఆనుకుని నిలబడింది తల్లి. అలాగే అయినా వ్యూహలక్ష్మిగా నా గుండెల మీదకి మబ్బుల్లో మెరుపులా మున్ముందుకొచ్చి నాకంటే ముందుగా నా భక్తుల కోరికలు వింటున్నావుగా. ప్రియసతిని లాలించి నవ్వించి సాగినాడు పరమేశ్వరుడు. ఆకటి వేళల అలపైన వేళలను ఎక్కువ హరినామమే దిక్కు. గాలిగోపురం అరువుల మీద పరివార జనంతో కలిసి కూర్చుని వారు చెప్పే లోకాభిరామాయణం వింటూ మధ్య మధ్యన దారంట తొంగి చూస్తున్నారు గోవిందరాజులు గారు. అల్లంత దూరాన తమ్ముని చూసి అరుగు దిగబోయిన అన్నను గబగబా ముందుకొచ్చి ఆయన తొడలపై చేతులుంచి ఆపుతూ అరుగు కానుకొని నిల్చున్నాడు శ్రీనివాసుడు. తమ్ముని భుజం మీద చేయి వేసి, అమ్మాయి ఎలా ఉన్నది? అమ్మాయి క్షేమమే కదా? నా దగ్గరకు వచ్చిన భక్తులు మళ్ళీ 7 కొండలు ఎక్కి నీ వద్దకు వస్తే కంటి నిండా దర్శించుకోనియక నీ పంట్లు వ్యర్థాలు పోని అట్టుకుంటున్నారట. నా భక్తులు పాపం అర్పకులు, కాస్త నిదానించమని చెప్పు నీ వారికి అన్నారు అన్నయ్య.
అన్నా, నీ దర్శనం చేసుకున్న వారు సకల సౌభాగ్యవంతులు అవుతారు, కానీ అర్భకులు ఎలాగవుతారు? ఇక అమ్మ బాగుంది, మిమ్మల్ని చూడాలంటున్నది, ఒక్కసారి వదినమ్మతో కలిసి రాకూడదు? వినయంగా ఆహ్వానించాడు అమ్మగారిని. వస్తాను, చాలా తడవైంది అమ్మని చూసి, నాతో తీసుకొస్తాను ఇక్కడికి. ఎప్పుడు ఏవో సాకులు చెప్తుంది, ఈసారి వదలను. అమ్మ మీది అనురాగం పొంగులు వారుతుంటే గోవిందరాజు గారు అన్నారు. అన్నా, ఆ పూల తోట వదిలి ఆమె రాగలదా? ప్రతి మొక్కను పలకరించాలి, ప్రతి పువ్వును మేను నిమరాలి, పాదులలో నీరు నింపి పండుటాకులు తీసి, అబ్బో ఎంత పని! పూలమాలలు కట్టి కోడళ్ళు కూతుళ్ళు బంధుజనాలకు పంచాలి, కొడుకులకు మనవాళ్లకు మనవరాళ్లకు అన్నప్రసాదాలు అమర్చాలి. అమ్మ ఇక్కడికి వచ్చిన ఒక్క క్షణమైనా కాలు నిలుస్తుందా? నవ్వుకున్నారు అన్నదమ్ములు ఇరువురు. తల్లి గురించిన తలపులు నిండిన హృదయాలు పులకరించాయి. లోపల వాకిట రంగవల్లులు దిద్దుతున్న వదినను పలకరించటానికి వెళ్ళాడు మరిది. ఆగాగు, పులు తొక్కయ్యకయ్యా, అదేమిటా గంధపు పట్టు నుదుటి మీద? ముగ్గు చేయి చీరకు చెమ్ము తెచ్చుకుంటూ దగ్గరకు వచ్చింది. ఆ మచ్చట చీకట్లో ఆకాశం అంత ఎత్తున్న మరిదిని పరీక్షగా చూస్తుంటే, వెళ్ళొస్తానమ్మా అంటూ వెనుదిరిగిన వాణిని చేయి పట్టి ఆపి, అదిగో అక్కడే ఆ పుట్ట, ఆవు, కాపరి సరిగ్గా మళ్ళీ అక్కడే ఎలా తగిలింది దెబ్బ? ఎవరి దిష్టి తగిలిందో ఏమో, కాస్తాగు, వెళ్ళిపోకు, దిష్టి పెళ్ళం తెస్తాను. లోపలికి వెళ్ళబోతున్న వదినమ్మను ఆపి, మళ్ళీ వస్తానమ్మా, నన్ను వదిలే, వేళ మించిపోతోంది, నాకే దిష్టి తగలదులే, నీ చెల్లెలింటికి ద్వారబంధం తాకిందంటే అంటూ వాకిట్లోకి వచ్చి అన్న వద్ద సెలవు తీసుకుని అలిపిరి దారి పట్టాడు గోవిందుడు. కట్టెదురా వైకుంఠము కాణాజైన కొండ, ఉతరాయ మహిమలే తిరుమల కొండ. ఆగాగు పకుడా, నేను వస్తాను నీ బడిగా. నీ కొంచెం అంటే కొంచెం సేపే ఆగు, నల్లగా ఉన్నానని నన్ను ఏడిపిస్తూ ఉంటావుగా. ఒక్క చిటికలో ఆ తూర్పింటికి వెళ్ళి కాస్త దూరం రాసుకుని వచ్చేస్తా, ఇదిగో వెళ్ళిపోకు సుమా అంటూ నీరవ నిశ్శబ్దని సీటు నుంచి కేకలు వినిపించాయి. వెళ్తున్న వాడల్లా వెనుదిరిగి, ఓ రేరాణి నీలమ్మ, నీవా? నిన్ను ఎరిగించటానికి అలా అంటాను గాని, నీ రంగు నాకు ఇష్టమయ్యే కదా ఒంటి నిండా అలుముకున్నాను. అయిపోతలు నీకెందుకమ్మా వేడి తల్లి, వెళదాం. ఇద్దరు చెట్టపట్టలేసుకుని వండెక్కారు. బంగారు వాకిలి ముందు నిలబడి వేద పట్టణాలు సుప్రభాతాలు పలుకుతున్న పండితులను పురోహితులను దాటి తేనమందిరం చేరిన శ్రీనివాసుడు ఆ పూజారుల మేలు పొలుపులకే లేచినట్లు నటనలు చేశాడు. విన్నపాలు వినవలే వింత వింతలు సన్నగపు తోమ తెర బయటెక్కవేవయ్యా. నమస్కారం అండి. నా మనసులో నేను తలుచుకుంటూ ఎప్పుడు ప్రార్థన చేసుకునేటప్పుడు ఏ టైం అంటే ఆ టైంలో మనం మన బాధల్ని చెప్పుకుంటున్నాం. ఆయనకు ఎప్పుడు విశ్రాంతి, ఎప్పుడు తన వారిని తన సంసారాన్ని చూసుకోవటం అనే ఒకప్పుడు నాకు వచ్చే ఆలోచనలన్నీ అది కూడా స్వామి దయ. అద్భుతమైన ఒక చాలా బాగుంది ప్రపంచ విహరణ. పద్మావతి గారు మీ కామెంట్స్ ముందు. ఒక కథ చదివితే
అంటే ఒక ఆర్థమైన కథ చదివినప్పుడు మనిషిని సహృదయుణ్ణి చేస్తుంది ఆ కథ. అదే ఒక సంతోషంతో కొనసాగుతున్న కుటుంబ కథ చదివినప్పుడు మనపై ఆ సంతోష ప్రసారాలు మన జీవితంపై పడుతుంది. ఒక ప్రకృతి లేదా స్త్రీ పురుషుల వర్ణనలతోటి ఉన్న కథ చదివితే భావుకథ కలుగుతుంది. ఇప్పుడు శ్రీమతి కరణం గిరిజాహరి గారి కథ ఏకాంత సేవ విన్నప్పుడు భక్తి భావం ఒక నిలువెల్లా ఇట్లా పాకినట్టు అనిపించింది. ఇందులో ఆ శ్రీ మహావిష్ణువు అనేక అవతారాలు ఎత్తిన ఆ 10 అవతారాలలో నుంచి తిరుమల వెంకటేశ్వరుణ్ణి వారు తీసుకోవడము, ఆ తిరుమలలో పొర్లు దండాలతోటి మొదలు పెట్టారు. పొర్లు దండాలు పెట్టుకొని వాటిని ఆపదలు తొలగించిన ఆయనే ఆ వెంకటేశ్వరుడు పద్మావతి శయనోత్సవ విశేషాలతోటి ప్రారంభించారు కథను. అది ఎంత బాగుంది అంటే అది నిజంగా కూడా ఒక భావుకథ. ఈ కథలో ఉన్న విశేషాలు చెప్తున్నా. ఈ 4 అంశాలు నేను ఏవైతే అనుకున్నానో, ఒక సంస్కారం ఏర్పరచడం, హృదయ సంస్కారము, ఒక హాయిని కలిగించడము, ఒక ఆనందము, ఒక భక్తి భావము, ఇది దీంట్లో భావుకథ. శయనోత్సవము భార్యాభర్తలకు ఆ పాలు పండ్లు అవన్నీ పెట్టి మంచి పూలు పెట్టి అన్ని చేసిన తర్వాత ఆమె గంప చూడండి ఎంత భగవంతుడైతే వెంకటేశ్వర స్వామికి కూడా తల్లి ఒకళ్ళ మాత, ఆమె తన తల్లి ప్రేమను చూపెట్టడం. మనకి దైవం అయితే ఏంది, ఆమెకైతే కొడుకే కదా. అందుకే కదా అంటే ఈ కథ మాటల వర్షం కురిపించిన ఆ వైనం బాగుంది. తల్లి కొడుకు మీద అయితే అయ్యో 24 గంటలు పని మనం అనుకుంటాం కదా. ఇప్పుడు నేను కూడా అదే మాట, ఇక్కడ నా కొడుకు అయ్యో ఈ సంపాదన అయితే ఉంది కానీ సంతోషం సుఖం లేదు అని అనుకుంటా అప్పుడప్పుడు. 24 గంటలు పని చేస్తున్నాడు. అట్లాగే పరంధాముడు పసివాడై పోవడం చాలా ఇంకా బాగుంది. తల్లి మురిపం ఎంత చక్కగా రాశారమ్మా. అంటే తల్లిగా తాను అనుభవించి రాసిన, నాకు అట్లా అనిపించింది నాకు నిజంగా కూడా. సామలు ఆరగింపు అనేది నేను కొత్తగా విన్నానమ్మా. నాకు అది నాకు తెలియదు. అట్లనే పాటలు కూడా చేరి యశోదకు అనేది ఆ సందర్భానుసారంగా అక్కడ అతికింది, ఆ సందర్భానికి అతికినట్టుగా ఉంది. ఇంకా వెంకటేశ్వరుణ్ణి ఆభరణాలు వాటిని వర్ణించడం, దానికి తగిన పాటలు కూర్చడం. ముఖ్యంగా నాకు ఒక చోట అవరా అనిపించింది ఏంటంటే, సృష్టి మూలమూర్తులను హెచ్చరించడం తల్లి. ఆయనే అంత జగత్ సృష్టికి అంత కారణం ఆయనైతే ఆయనను నాయన జాగ్రత్త చెప్పదు. ఎంత తల్లి హృదయాన్ని పరిచినట్టుంది కథల మొత్తం. మాట వినని కేశరాశి అంటే మందంగా ఉందేమో. ఎంత మంచి వర్ణన కదండి. ఆ మాట వినని కేశరాశి అనేది నాకు ఆ పద కూర్పు బాగా అనిపించింది. కానీ ఇట్లా చెప్తూ పోతే వారు రాసిన కథ అంతా అయిపోతుంది నా సమీక్ష. అమ్మ అన్ని మొత్తంగా కలిసి చాలా మంచి కథను వినిపించారు. భావుకథ ఉన్న కథ, చాలా మమతల మరుగైపోతున్న ప్రేమలు మరుగైపోతున్న ఈ కాలానికి ఇట్లాంటి కథలు అవసరం కూడా. నిజంగా సమాజానికి అవసరమైన కథ. అంటే అటు ఆధ్యాత్మికంగా పోయినా కూడా అంతర్లీనమైన భావం ఏమిటి అని అంటే మమతలు, ఆప్యాయతలు, తల్లి కొడుకుల బంధము, భార్యాభర్తల బంధము. ఇది నాకు నచ్చిన అంశం. చాలా బాగుంది. వండర్ఫుల్. చంద్రిక, నీ కామెంట్స్ అమ్మా. ఫేవరెట్ టాపిక్. చాలా అంటే ఆవిడ ఎలా తీసుకెళ్లారు అని అంటే ఆ భక్తి భావంతో. చాగంటి గారు ఒకసారి ఒక భాగవతం ప్రవచనం అనుకుంటాను, ఆయన చెప్తూ తిరుపతి ఎలా ఉంటుంది అనేసి ఆయన చెప్తారు. అది ఎట్లా ఉంటుంది అని అంటే మన తిరుపతిలో ఉన్నట్టుగా ఉంటుంది అనమాట. సరే, అదే ఆ విధంగా ఆవిడ కూడా కాసేపు అలా తిరుపతి చుట్టూ అలా తిప్పేశారనమాట మనల్ని. అంటే ఎలా ఉంది ఫస్ట్ నేను వినగానే ఏంటి ఇలాగా అంటే అలా చెప్తున్నారు అంటే వకుళ మాత గురించి చెప్పేటప్పుడు అమ్మా నువ్వు ఎందుకు ఇంత కష్టపడతావు అలాగా అంటే ఎవరు అంటున్నారో అర్థం కాలేదు నాకు ఫస్ట్. అంటే అది చెప్పడం తీసుకురావడం వకుళ మాత ప్రేమ అది అసలు ఎంత బాగా తీసుకొచ్చారంటే చాలా బాగుంది కదా. అంటే ఆ భక్తి భావం అనేది మనం కనెక్ట్ అవుతే కనుక చాలా అంటే ఏమంటారంటే
ఆ కథలో లీనమైపోతాం మనం. చాలా చాలా అది అలా ఆవిడ తీసుకెళ్లారు. ఇంకా ఆవిడ చాలా బాగా చెప్పారు పద్మజ గారు. అంటే ఆ విశ్లేషణ ఇంకా నాకు అంత బాగా రాదు, ఇది మొదటిసారి నేను కథాకేళికి రావటం. అది చాలా బాగుందండి కథ. మీరు చదివి వండర్ఫుల్. ఆత్రత కూడా ఆత్రతతో చదివారు. అది కామ్ గా చదువుతున్నట్టుగా ఉంది. అంటే ఆ భక్తి భావంతో ఆ అంటే అన్నమయ్య ఎలా పాడతాడు అనేది అంటే మనం ఇప్పుడు ఇమాజిన్ చేసుకోవచ్చు. అంటే ఆయన భక్తి భావన ఈ కథకి అంటే దాన్ని రిలేట్ చేసుకుంటే కనుక ఎలా భక్తుడు ఎలా ఉంటాడు అనే దాన్ని ఆ రకరకాలుగా ఆయన వర్ణిస్తారు కదా అన్నమయ్య. ప్రతి పాటలోనూ వెంకటేశ్వర స్వామి రకరకాలుగా వర్ణిస్తారు. అలా మీరు కూడా అలాగే వర్ణించినట్టుగా అనిపించింది నాకైతే. వెంగమాంబ కూడా కనపడ్డారండి. తరగొండ వెంగమాంబ కూడా అలాగే చేస్తారు. ఇది ఏంటంటే ఈ కథ మధుర భక్తికి పరాకాష్ట. అవును, అన్నమాచార్య గాని తరిగొండ వెంగమామ గాని వీళ్ళందరూ మధుర భక్తి పరాయణ. అంటే స్వామి పక్కనే ఉంటారు వీళ్ళు. అక్కడ కూర్చొని చూస్తున్నట్టుగా ఏమోకో చిగురుట ధరముల నెడయడ కస్తూరి నిండెను అని పాట రాసినప్పుడు వారు శృంగార చేష్ట మధ్య ఈయన చూసినట్టుగా ఉంటాడు అక్కడ. అక్కడ దానికి మలినం అంటకుండా నేను పక్కనే ఉన్నాను వీళ్ళు చేసేటప్పుడు నేను కళ్ళతో చూసిందే మీకు చెప్తున్నాను అంటారు. గిరిజ గారు మీరు చెప్పిన ఈ వైనం ఏదైతే ఉన్నదో తిరుమల అంతా తిప్పారన్నారు కానీ మనం చూడని తిరుమల ఇది. మనం చూడని తిరుమల. మనం వెళ్ళి దర్శనాలు చేసి ఇట్లాంటి భాగ్యం ఇటువంటి సన్నివేశాలను చూడగలిగితే కళ్ళతోటి అక్కడికి వెళ్ళినప్పుడు అంతకంటే ఏం పుణ్యం ఉంటుంది చెప్పండి. అవి చూడగలిగారు మీరు. ముందుగా మీకు ఆ దృశ్యాలని మీ కంటితో చూడగలిగినందుకు, మీ మనోనేత్రంతో చూడగలిగినందుకు ఆ భావన మీలో ఎలా కలిగిందో ఏమో కానీ నిజంగా ఆయనే రాయించాడేమో. నా ఏకాంతంలో ఎలా ఉంటుందో నువ్వే రాయమ్మా అని చెప్పినట్టున్నాడు ఆయన. మీరు అలాగే రాశారు. ఎందుకంటే ఏకాంత సేవ అన్నారు. ఏకాంత సేవ మనము చేసుకుని మనం తృప్తిపడతాం కానీ ఆయన ఏం చేస్తాడు ఆ గడియలో? నడిరేయి ఏ జాములో స్వామిని అనిచేర దిగివత్తువో తిరుమల శిఖరాలు దిగివత్తువో అని మనకి పాట ఉంటుంది కదా. అలాగే నడిరేయి ఆ జాములో ఆయన ఏం చేస్తారు? ఎంత గొప్ప ఊహండి. అమ్మ దగ్గరికి వెళ్తాడు ముందు ఆయన. ఎంత జగన్నాథుడైనా అమ్మ దగ్గరికి వెళ్లాల్సిందే. ఫస్ట్ అటెండెన్స్ అమ్మ. అసలు ఆ క్రమం కూడా ఎంత గొప్పగా రాశారు. అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు బిడ్డగా అయిపోవడం, అది ఇందాక చెప్పారు. తను ఆమెను ఒకళ్ళ కింద పరిచయం చేసిన యశోద కింద చూపించారు. ఎంత అద్భుతంగా ఉందో. ఎందుకంటే అది యశోదకి ఇచ్చిన వరం. యశోద అమ్మకి మళ్ళీ రేపల్లకి వెళ్ళకపోతే కృష్ణప్ప అమ్మాయి ఏంటయ్యా ఇంత అన్యాయం చేసేసావు, నిన్ను కదా కనిపించాను, నీ పెళ్లి ఒక్క ముచ్చట కూడా చూడలేదంటే వరం ఇస్తాడు. ఆ పెళ్లి అంగరంగ వైభవంగా కలియుగంలో చేద్దాం కానీ దగ్గరుండి చేస్తుంది అమ్మ ఒకళాదేవి. బోర్డు అప్పు చేస్తుంది, అమ్మకి పని పడుతుంది, అది వేరే సంగతి. కానీ ఆ ఘట్టం మీరు చూసారా? ఆయన్ని ఎంత పెద్దవాడైనా ఆయన మామూలుగా వచ్చిండొచ్చు కానీ ఆమె కృష్ణుడినే చూస్తుంది. అది అంత బాగా రాశారు మీరు. నిజంగా నా కొంగు చాటు నుంచే కదయ్యా నువ్వు పద్మావతిని పట్టుకున్నావు అని చెప్పడం ఎంత ముచ్చటగా ఉంది ఆ వర్ణన. నువ్వు ఎన్నన్న గమ్మత్తులు వేసుకో, నువ్వు నా దగ్గర బిడ్డవే, నా కొంగు చాటునే ఉంటావు, మాలలు తీసుకెళ్లి కోడలికి అని చెప్పడం. మాలలు ఎలా ఉన్నాయని నచ్చిందే అడుగు కోడలని కనుక్కోవడం. ఇవన్నీ ఒక అమ్మగా ఒక అత్తగా కాస్త అదేంటి చెప్పడం, హెచ్చరిక ఇవ్వడం, వెళ్ళి కనుక్కో, అక్కడికి వెళ్ళి కనుక్కో అని చెప్పడం. ఆయన ముందుగా మంగాపురం వెళ్తాడు, తర్వాత అలమేల మంగాపురం వెళ్తాడు, శ్రీనివాస మంగాపురం, అలమేల మంగాపురం. ఇవన్నీ కూడా మనకు మనోదర్శనం జరుగుతున్నా మీరు మాకు చూపించిన ఘట్టాలు ఎవరు చూడలేనివి. అవి అదే మధుర భక్తి అంటే కేవలం ఎంతో భక్తితోటి ఆ స్వామిలో లీనమైపోయిన వాళ్ళు మాత్రమే చూడగలిగే దృశ్యాలు ఇవన్నీ. వెళ్ళారు అక్కడ అమ్మవారి దగ్గర గదిలోకి వెళ్తుంటే దాలమందులు అని తగలడం, సేమ్ స్పాట్. ఆయన పుట్టలో వెళ్ళినప్పుడు తగిలిన అదే ప్లేస్ లో మళ్ళీ తగిలిందే అంటున్నా ఆమె. ఇంకొక వదిన గోవిందరాజుకి వదిన గారిని పెట్టారు చూసారు, ఎంత బాగుంది. ఎంత బాగుంది, మనుషులే కలిపినట్టు వరుసలు కలిపారు. గోవిందరాజు గారికి భార్యను పెట్టేయడం, అక్కడ ఈయన వదిన అని పిలవడము. ఏందయ్యా మరిది, ఆకాశం అంత ఎత్తున్న మరిదంట. అసలు ఏం భావనండి. అంత అయినా కూడా ఆమెకి జాగ్రత్త చెప్తుంది. వదిన కూడా అమ్మ లాంటిదే. అన్న దగ్గరికి వచ్చినప్పుడు అన్నం దిగద్దు అంటాడు. ఎంత అన్నదమ్ముల మధ్యలో అనుబంధాన్ని చూపించారు వాళ్ళు. ఎంత పరమాత్ములైనా అవ్వచ్చు. అక్కడ అన్నదమ్ములు వాళ్ళిద్దరు. అన్న అలసిపోయాడు, నువ్వు అరుగు దిగద్దు అంటాడు. అరుగు పంచం దించుంటాడు. అసలు అడుగడుగునా మీరు చెప్పిన నేను ఒక్క వాక్యం కూడా రాసుకోలేదండి. అలా మనసులో గుర్తున్నాయి మీరు చెప్పినవన్నీ. అరుగు పంచం నించున్న దృశ్యం ఊహించుకుంటే అసలు ఎంత బాగుందండి. ఆ గోవిందరాజుల పక్కన నించోవడం, వదినమ్మ జాగ్రత్తలు చెప్పడం, మళ్ళీ అయిపోతుంది డ్యూటీ. ఈ మధ్యకాలంలో పాట వచ్చింది, మా రామజోగ శాస్త్రి రాశాడు. ఇందులో ఆచార్య అనే సినిమాలో లాహే 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 అని పాట వస్తుంది.
అక్కడ శివపార్వతులను ఊహించి రాస్తాడు. మీరెప్పుడయ్యా సంసారం చేసుకునేది, ప్రపంచం అంతా మిమ్మల్ని అర్ధరాత్రి మేలుకో వెళ్తుంది, మళ్ళీ గంట కొట్టలోపు మీకు గుడి తెచ్చేస్తారు. అదే రాస్తారు. మీరు ఇట్లాగా అన్ని ఊర్లు తిరిగి అమ్మవారి దగ్గరికి వెళ్ళి, ఈమె దగ్గరికి వెళ్ళి అమ్మ మాటే చెప్తారు. మళ్ళీ ఇక్కడ కులమాలు ఎలా ఉందో అడగమని చెప్పింది అమ్మ అని. అది అవ్వగానే అక్కడికి అమ్మ దగ్గరికి వెళ్ళడం, మళ్ళీ బ్యాక్ టు. నాకు ఒకటి అర్థం కాలేదు. ఈ నీలమ్మ అన్నారు, ఎవరండి? రేరాని నీలమ్మ అన్నారు, అంటే జస్ట్ రాత్రి అంతే. నీలాదేవి. నీలాదేవి నీలాదేవి. నీలాదేవియా? నీలాదేవి అండి. నీలాదేవి, ఓకే ఓకే. నీలాదేవి ఎవరంటే స్వామివారి ఒంటి రంగు, ఈ యూనివర్స్ లో ఉండే రంగు కూడా నీలమంతా. నాకు ఆ విషయం తెలియలేదు, చాలా బాగా చెప్పారు. అది చివరిలో ఆమె చేయి పట్టుకొని కొండెక్కాడు. ఆయన సఖి అండి, ఆయనకి స్నేహితురాలని అన్నట్టుగా నేను చేశాను, నేను అనుకున్నాను. చాలా చాలా బాగుంది ఆ వర్ణన కూడా. ఆ చివరికి వెళ్ళిపోవడము, ఆ చివరిలో మళ్ళీ అక్కడికి వెళ్ళంగానే వాళ్ళందరూ ఆమె సుప్రభాతాలు. నల్లగా ఉంటానంటావు కదా, సూర్యుపింటికి వెళ్ళి సింధూరం రాసుకో అంటే సూర్యుడు ఉదయిస్తా పోతా ఉంటాడు, అప్పుడు ఆయన అడిగి తెచ్చుకుంటాను కాస్త సింధూరము అని అడిగింది. చాలా అసలు గొప్పగా ఉన్నాయండి మాటలన్నీ. ఎంత గొప్ప, మాకు నిజంగా మనోపలకం మీద ఒక అద్భుతమైన దృశ్యాన్ని ఇచ్చారు. ఈసారి తిరుపతి వెళ్తే నేను ఒకళ్ళదేవుని చూడగలలేదు మీ పుణ్యం వల్ల. అంత బాగుందండి కథ, అంత గొప్పగా ఉంది ప్రతి చోట. మా అమ్మగారి ఊరు తిరుపతి దగ్గరేనండి. ప్రతి సంవత్సరం వెళ్ళేవాళ్ళం, మేమందరం భక్తులు. చిన్నప్పటి నుంచి తిరుపతిలో చిన్నప్పుడు అంతా పెరిగాను నేను. మా తిరుపతి చాలా ఇష్టం నాకు. మా చిన్నాన్న ఇప్పుడు తిరుపతిలోనే ఉంటారు. సో కొండ అవన్నీ మీరు చెప్తూ ఉంటే ప్రతి చోట కీర్తనలు వాడారు, ఎంత బాగుందో, సొగసుగా ఉన్నాయి. అన్నమాచార కీర్తన చాలా అర్థవంతంగా వాడారు, చాలా చాలా బాగుంది. చివరిలో వాడు సుప్రభాతాలు పాడేస్తుంటే ఏముంది, ఆయన పాటగా ఆయన పనిలో ఉన్నాడు, మీరే భ్రమలో ఉన్నారని చెప్పి భలే చెప్పారు చివరిలో. చాలా చాలా బాగుందండి. ఎంత కోడలు నిద్ర కాగలేదని అత్తగారు చెప్పడం, అసలు భలే 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 బ్యూటిఫుల్ అండి. చాలా మీరు చూసిన ఏకాంత సేవని, ఆ ఏకాంత సేవ సమయంలో ఏం జరుగుతుందని మీ ఊహకి, మీ మనోనేత్రాన్ని కనిపించిన ఒక దివ్యమైన చిత్రాన్ని మాకు అందించారు. చాలా సంతోషం. ఇది ఏ సందర్భంలో రాశారంటే, మీరు ఏ భావుగతలో కూర్చున్నారు, ఎక్కడున్నారు ఇది రాసినప్పుడు చెప్పండి. ఇది రాసినప్పుడు అండి నేను చాలా కష్టాలండి. నాకు మా వారు పోయారు ఉన్నట్టుండి. నాకు అంటే యాక్సిడెంట్ లో పోవడం వల్ల నేను అయిపోయా, తట్టుకోలేకపోయా. ఇంట్లో ఎప్పుడు ప్రార్థించుకుంటూనే, ఎట్లా ఈ పిల్లలు ఎవరు సెటిల్ అవ్వలేదు, ఎట్లా ఏం చేయాలా, నేను ఏడుస్తూ కూర్చుంటే అందరూ సానుభూతి చూపిస్తారు, కానీ నా పనులు ఎట్లా స్వామి నువ్వే నెరవేర్చాలని ప్రార్థన చేసుకునే టైంలో నాకు ఎట్లాగో వచ్చేసిందండి ఇది. అలా నేను చెప్తున్నాను కదా, ఆయనే నా ఏకాంత సేవ గురించి నువ్వు రాయమ్మా అని మీ చేతి రాయించుకున్నాడు. అంత బాగుంది. అవునండి, చాలా చాలా బాగుంది. ఇది అంటే ఎన్ని ఏళ్ల క్రితం అమ్మ రాసింది? ఇది రాసింది 9 ఏళ్ళు అయింటదండి. అంటే తర్వాత మళ్ళీ అది అలాగే ఉంచుకున్నారు. ఎంత గొప్పగా ఉందంటే మీ స్వంత అనుభవం కూడా, కష్టాలు వచ్చినప్పుడు స్వామి పాదాలు పట్టుకోవడం అనేది మనం చేయగలిగేది ఒకటే ఒక పని. నేను నా మొదటి మాటల్లో కూడా మా B+ కుటుంబంలోనే కొంతమంది ఆత్మీయులు దూరం అయ్యారు. సో వాళ్ళకి కూడా ఇదే మీరు చెప్తున్నదే మాట, స్వామి పాదాలు పట్టుకోవడమే. పట్టుకుంటే ఆయన దారి చూపిస్తారు తర్వాత. చాలా బాగుంది కదా, గొప్ప భావన అండి. చాలా అందరూ నేర్చుకోవాల్సిన విషయం, అందరూ దృష్టిలో పెట్టుకోవాల్సిన విషయం. చాలా చాలా బాగుంది. యూట్యూబ్ లో కామెంట్స్ చూద్దామండి కొన్ని. మీ కథకి ఎటువంటి స్పందన వచ్చిందో, అందరినీ తప్పనిసరిగా వేరే లోకాలకు తీసుకువెళ్ళి ఉంటారు మీరు, తప్పనిసరిగా అనుమానం లేదు. మానస గారు అంటున్నారు, సనగల మానస గారు, గిరిజాహరి గారి ఏకాంత సేవ చాలా అద్భుతంగా ఉంది, ఒక ఆధ్యాత్మిక భావం కలిగింది అన్నారు. అలాగే లోకానికి రాజైనా తల్లికి కొడుకే అన్నట్టు ఒకడాదేవి మానసిక పరిస్థితి చెప్పడం కూడా చాలా సహజంగా అనిపించింది అని. రాధా మండు గారు అంటున్నారు, భలే ఉందమ్మా ఏకాంత సేవ, మాటలు లేవు, అనిపించింది, శాంతంగా ఉంది మీ కథ వింటుంటే, ధన్యవాదాలు. నన్ను బ్రహ్మని చెప్పవే సీతమ్మ తల్లి అని కీర్తన గుర్తొచ్చిందమ్మా, అయ్యని సాగనంపుతూ ఉంటే అని చెప్పి, అమ్మ అయ్యని సాగనంపుతూ ఉంటే అని. చాలా బాగుంది ఇక్కడ వర్ణన. మానస గారు అంటున్నారు, ఎన్నో అన్నమయ్య కీర్తనలు పద్యాలలోని వరుసలు కూడా చేర్చారు, చాలా చక్కగా వర్ణనలు చేశారు కూడా, చాలా బాగుంది. వదిన మరిది సంభాషణ, అత్తాకోడ ప్రస్తావన అన్ని చాలా బాగున్నాయని. జోచిదానంద జోజో ముకుంద అని మొదలుపెట్టి విన్నపాలు వినవలే వింత వింతలను ముగించడం చాలా ప్రశాంతంగా ఉంది మీ కథ వింటుంటే అన్నారు.
మానస గారు. సీత అద్దేపల్లి గారు అంటున్నారు, అమ్మ మీ గొంతు చాలా శ్రావ్యంగా ఉంది, వింటుంటే నిద్ర వచ్చేస్తుంది అని. కథ చాలా బాగుంది. ఇప్పటి తరానికి తెలుగు భాషని దగ్గర చేయడానికి ఆయువు పట్టు ఈ కథలు అంటున్నారు. చాలా నిజమండి ఆ మాట. మానస గారు మార్నింగ్ థాట్స్ అనే పేరుతో వచ్చారు ఎవరో, వారు అంటున్నారు ఏకాంత సేవ కథ చాలా బాగుంది, దేవుని మంగళ రూపం ఊహించుట, అతని కథ ఊహించుట అద్భుతం అని. ఆ ఊహించగలిగే శక్తి కూడా ఉండడము, అది కూడా అయ్యవారి కృప అనుకోవాలి. రాధా మండోగా అక్క అంటున్నారు, తల్లి ప్రేమ అన్నదమ్ములు కలిసినప్పుడు అమ్మ గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నాను, అది కూడా ఎంత సహజంగా ఉందో అని చెప్పి. ఆ వదిన అనురాగం, అమ్మ భక్తుల కోసం పడే తపన, ఎంత ప్రేమగా మలుచుకున్నారు ఆ కథని, ఆహా అభినందనలు అమ్మ అంటున్నారు. అలా నిజంగానే ఒక దివ్యానుభూతిని కలిగించారు మాకు ఇవాళ. నేను ఎందుకో మొదల్లోనే గోవిందుడి ప్రస్తావన తెచ్చాను, ఇది పెట్టుకొచ్చాను, తిరునామాలు పెట్టుకొచ్చాను. దానికోసం మీరు అయ్యవారినే కథ పట్టుకొచ్చారు. అదా ఏం దీవెన చూడండి, నేను ఇలా పెట్టుకొని తిరగకుండా వెంకట బాబు ఇక్కడ కూడా ఉన్నారు. చాలా చాలా బాగుంది. చెప్పండి, ఏదో అంటున్నారు పద్మజ గారు. సర్వాంతర్యామి, ఆయన అంతటా ఉంటాడు. అంతే అంతే అంతే, మనమందరము చేతిలో పాత్రలు. చాలా బాగుందమ్మా. ఇంకా మీరు ఇలాంటి మధుర భక్తి పరాయణులై ఇంకా గొప్ప గొప్ప దృశ్యాలని చిత్రీకరించాలని కోరుకుంటున్నాను. చాలా బాగుంది. స్వామి దయ. అంతే, ధన్యవాదాలమ్మా. తర్వాత మనం మంచి కామెంట్స్ వచ్చే రసజ్ఞ లేని వారి కథలు విని ఆనందించి మీకోసం అభినందనలు తెలియజేశారు. ఎంతో ఆనందంగా ఉంది నాకు కూడాను. తర్వాత ఈ కథకురాల వైపు వెళ్దాం. మనమందరము కూడాను ఇట్లా పరాయి దేశాలకు వచ్చినప్పుడు ఇందాక మన పద్మజ గారి కథలో ఉన్న వాళ్ళని ప్రకారం ఏవో జ్ఞాపకాలు మూట కట్టుకోవడం ప్రయత్నం చేస్తూ ఉంటాం ఈ దేశాలకు వచ్చాక. అలా వచ్చినప్పుడు ముఖ్యంగా తెలుగు కోసం అరువులు దాస్తూ ఉంటాం, తెలుగు ఎక్కడ దొరుకుతుందా అని చెప్పి. అలా చూస్తూ నేర్చుకున్న వాటిని అందరికి చెప్పే విషయాల్లో కూడా, ఐటీలో ఉన్నా ఏ రంగంలో ఉన్నా డజంట్ మ్యాటర్. ఇప్పుడు నేను పరిచయం చేయే అమ్మాయి కూడాను వృత్తిరీత్యా ఐటీలో ఉన్న 2017లో 16 నుంచి ఇలాగే ఎక్కడ నా తెలుగుని లేదా నేర్చుకున్న వాటిని ఎక్కడ ప్రకటించాలి అని వెతుక్కోవడానికి ఒక సాంకేతిక పరిజ్ఞానం బ్లాగ్స్ అని ఉండేది ఆ రోజుల్లో. అంటే ఇంకా కొంత ముందు రోజుల్లో మొదలైంది, కానీ బ్లాగ్ చేయడము, ఆ బ్లాగుల్లో రాయడము, ఆ బ్లాగ్ ద్వారా చాలా మందికి దగ్గర కావడం ఒక కొత్త ఒరవడి తెలుగు వారికి, ముఖ్యంగా ప్రవాసంలో ఉండేవారికి. తర్వాత అది భారతదేశంలో వాళ్ళు కూడా బ్లాగులు రాయడము, బ్లాగరు అని చెప్పే పదాలు కూడా తెలుగులోకి రావడం అంత విరివిగా వాడారు మన వాళ్ళు. సో ఆ విధంగా తను శరత్ చంద్రిక అన్న పేరుతోటి బ్లాగరీగా అంతర్జాల సాహిత్య రంగంలో పరిచయితురాలు. అందుకే చాలా మందికి తెలుసు కూడాను. నాకు కూడా అలాగే తెలిసారు ఫేస్బుక్ లో తను రాసే ప్రకటనలు ఇవన్నీ కూడా చూసి. తర్వాత మేమిద్దరం కూడా సహనేరస్తున్నాం. అంటే ఏ నేరం చేస్తున్నాం అంటే పిల్లకాయ తెలుగు నేర్పించాలని ఒక నేరం. గత 10 ఏళ్లుగా తను సిల్కానాంధ్ర మనబడిలో ఉపాధ్యాయురాలుగా చేస్తూ అక్కడ విశేషంగా పిల్లలకి తనకు తెలిసిన విషయాలు నేర్పిస్తూ తెలుగుతో పాటుగా అదొకటి ఒరవడి. బాల వికాస్ అని ఇంకో ఫేర్ఫాక్స్ అక్కడ సంస్థలు కూడా బోధకురాలుగా చేస్తూ ఉన్నారు. ఇలా పిల్లలకి చెప్పడం అనేది తనకు చాలా ఇష్టమైన విషయం. అలాగే చెప్తున్నప్పుడు తను ఇంకా నేర్చుకుంటూ ఉండాలన్న జిజ్ఞాస కూడా ఉన్న వ్యక్తిగా సిలికానాంధ్ర విశ్వవిద్యాలయంలో తెలుగులో స్నాతకోత్తర విద్య అంటే MA చేస్తున్నారు, మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్. నేను మొన్ననే గ్రాడ్యుయేట్ అయ్యాను, తను నాకు జూనియర్ అనమాట. ఆ పరంగా ఒక క్లాస్ లో కలిసి కూడా చదివాము. అది కూడా ముఖ్యంగా చక్కగా బాగా ఆనందించాము తరగతిని. మన సాహిత్య అందులో కూడా వాగ్గేయకారులు అందరూ చదివేశాం అందులో. చాలా బాగుంది. దానికి రామాయణం, మహాభారతం, భాగవతం అంటే చాలా ఇష్టం. సర్వేజన సుఖినోభవంతు అని బోధించే సనాతన ధర్మాన్ని అక్షరాల పాటించడం, దానికి ఎక్కడ ఎటువంటి భంగం కలిగినా సరే దాన్ని తీవ్రంగా వాటి గురించి స్పందిస్తూ నిర్మోహమాటంగా నిరాఘాటంగా అన్ని విషయాలు అందరికీ ఘంటాబద్ధంగా చెప్పగలిగే ధైర్యం, మనోస్థైర్యం ఉన్న వ్యక్తి కూడా నాకు చాలా ఇష్టం. నన్ను అన్న అని పెంచేసింది కాబట్టి చెల్లి ఆ పిసిపాటి ఎదురికని సాదరంగా కథాకళికి పరిచయం చేస్తూ, చెల్లి వేదిక శ్రోతలందరికీ కూడాను నమస్కారం. ఈ ప్లాట్ఫామ్ ని అంటే కథాకేళిని అవకాశం నాకు ఇచ్చినందుకు భాస్కర్ అన్న గారికి కూడా ధన్యవాదాలు. నేను ఈరోజు చదవబోయే కథ, నేను కథకురాలిని కాదు, అంటే నేను కథలు రాయను. కథ నేను శ్రీవల్లి రాధిక గారు, డాక్టర్ శ్రీవల్లి రాధిక గారి కథ తక్కువేమి మనకు, ఆ కథ చదువుతున్నాను. ఇది తక్కువేమి మనకు కథ సంపుటి నుంచే వచ్చిన కథ. ఇది నాకు చాలా నచ్చిన కథ. అంటే ఈ రోజు వారు చదివిన కథలతో కూడా నేను కనెక్ట్ చేసుకోగలను దాన్ని. సో అందుకని చాలా నాకు ఈ కథ ఎందుకు నచ్చింది అని అంటే నేను తర్వాత చెప్తాను. అంటే కథ అయ్యాక సస్పెన్స్ ఎందుకు పోగొట్టడం, అందుకని కథ అయ్యాక నేను చెప్తాను.
శివధనుర్భంగం జరుగుతున్నప్పుడు వరమాల పట్టుకుని నిల్చున్న జానకిలా అనిపించింది. ఇంతకీ మీకు ఎలా అనిపించింది ఆ అమ్మాయి అన్న పార్వతి ప్రశ్నకు సమాధానం చెప్పాను. పార్వతి చిన్నగా నవ్వింది. చాలేండి అతిశయోక్తులు అని కొట్టిపారేయలేదు. ఎందుకంటే ఆ అమ్మాయి అలాగే ఉంది మరి. ఏకైక పుత్రుడు శ్రీవత్సకి ఆ సంబంధ ఏడాది నుండి సంబంధాలు చూస్తున్నాం. 4 రోజుల క్రితం చూసిన అమ్మాయి నిత్య. తన గురించే ఇప్పుడు చర్చ. నిజానికి ఆ అమ్మాయికి ఏ వంక లేదు. పెళ్లి చూపుల నాడు ఒత్తికైన చీరకట్టుతో ఆ అమ్మాయి మా ముందుకు రాగానే శ్రీవత్స కళ్ళలో చిన్న మెరుపు స్పష్టంగా చూశాను నేను. ఈ సంబంధం కుదిరినట్లే అనుకున్నాను. పెళ్లి కూతురి తండ్రికి పెద్ద హోదా లేదు. అది ఒక్కటే లోపం. అంతకుముందు వచ్చిన సంబంధాలన్నీ హంగు ఆర్భాటం ఉన్నవి. వీళ్ళ ఇల్లు తీరు చాలా సాధారణంగా ఉన్నాయి. అయినా కాదనుకోవాలనిపించలేదు ఈ సంబంధం. కానీ పెళ్లి చూపులైన మర్నాడు శ్రీవత్స క్లోజ్ ఫ్రెండ్ కిషోర్ వచ్చాడు. నిత్య పనిచేసే ఆఫీసులోనే అతను చేస్తాడు. శ్రీవత్స నిత్య ఫోటో చూపించగానే మా సెక్షన్ కాదు కానీ తెలుసు, ఆ అమ్మాయి గురించి అందరూ కొంచెం వింతగా చెప్పుకుంటారు అన్నాడు. అంటే అన్నాను. అంటే చాలా అతిశయంగా ఎవరిని లెక్క పెట్టనట్టుగా ఉంటుందిట. ఊరంతా ఒక దారైతే ఉలిపి కట్టదొక దారి అన్న పద్ధతిట. నేను ఆశ్చర్యంగా చూశాను. అతిశయమా? ఏం చూసుకుని అతిశయం చూపిస్తుంది ఆ అమ్మాయి? వాళ్ళ నాన్నదా చిన్న ఉద్యోగం, తనక ఒంటి మీద నిండుగా బంగారమన్నా లేదు. మంచి చదువు, మంచి కంపెనీలో ఉద్యోగము ఉన్నాయి. నిజమే, కానీ అవి సహోద్యోగుల ముందు అతిశయం చూపడానికి పనికిరావు కదా. కిషోర్ వివరించాడు. ఒకసారి నేను వెళ్ళిన ట్రైనింగ్ కి ఈ అమ్మాయి కూడా వచ్చింది. అక్కడ మిమ్మల్ని మీరు పరిచయం చేసుకుని మీరు జీవితాన్ని ఎలా గడపాలనుకుంటున్నారో, జీవితం ఏం సాధించాలనుకుంటున్నారో చెప్పండి అన్నారు. దానికి ఆ అమ్మాయి జీవించినంత కాలం నా చుట్టూ ఉన్న వారికి స్ఫూర్తినివ్వాలి. నేను మరణించినప్పుడు నా సన్నిహితులంతా ఓ కొత్త నక్షత్రం కోసం అప్రయత్నంగా ఆకాశం వైపు చూడాలి అని చెప్పింది. శ్రీవత్స నవ్వాడు. వ్యక్తిత్వ వికాస పుస్తకాల్లో చదువుకోవడానికి బానే ఉంటాయి అలా, కానీ ఇలాంటి వాక్యాలు మామూలుగా చెప్తే అతిశయమనే అనిపిస్తుంది అన్నాడు. ఆ ట్రైనింగ్ లోనే మీరు ఈ ఉద్యోగం ఎందుకు చేస్తున్నారు అని మరో ప్రశ్న అడిగారు. అంటే ఉద్యోగం నుంచి మీరు ఆశించేది ఏమిటి అని. అందరూ